టైటిల్ ఏంటంటే వినేవారికి అవసరం కనుక బైబిల్లో ఉన్న స్త్రీలకు నేర్పుతున్న పాఠాలు. బైబిల్లో ఉన్న స్త్రీలకు నేర్పుతున్న పాఠాలు. బైబిల్లో మనము చాలామంది స్త్రీలను చూస్తాం. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు. బైబిల్ దేవుని గ్రంథం అని మనం నమ్మినట్లయితే బైబిల్ గ్రంథములో ప్రతి ఒక్క జీవితము నా జీవితానికి మన జీవితానికి సంబంధం కలిగి ఉంటుంది. అలాగైతే ముగ్గురు స్త్రీలు ఈరోజు, ఒకరు హవ్వమ్మ, 2 షారమ్మ, 3 హాగరు. ఈ ముగ్గురు స్త్రీలు వీలైతే సమయం మనకు కుదుర్చబడే కొద్దీ ఈ ముగ్గురు స్త్రీలను మనము ఆదికాండంలోనే చూస్తాము. వారు ముగ్గురు స్త్రీల యొక్క జీవిత విధానాన్ని ఒకసారి బైబిల్ నుంచి మనం చూసుకొని మనం ఏదైనా నేర్చుకోవాల్సి ఉంటే నేర్చుకుందాం. కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన విషయాలు బైబిల్ ద్వారా మనం ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన విషయాలు. ఆదికాండము 2వ అధ్యాయము. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో మానవ చరిత్ర, స్త్రీ యొక్క మనుగడ ఎక్కడ ఆరంభమైంది అని అంటే ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకు పేరు పెట్టెను. జాన్ వెస్లీ, సమస్త భూజంతువులకు మొదటి మానవుడైన ఆదాము ఏం పెట్టాడు? పేర్లు పెట్టాడు. ఓకే, నువ్వు సెల్ ఫోన్ కింద పెట్టు. రైట్. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము, ఇంగ్లీష్లో సాటి అయిన సహాయము అనే దగ్గర హెల్ప్ అని ఉంటుంది చూడండి. హెల్ప్ అంటే సహాయము అనేదాన్ని హెల్ప్ అంటారు, అంతే కదమ్మా. సహాయం చేసే వాళ్ళని ఏమంటారు? హెల్పర్స్ అంటారు. అంటే ఆదాముకు సాటి అయిన సహాయం. పులికి ఇంకొక పులి ఉంది, గాడిదకు ఇంకొక గాడిద ఉంది, ఏనుగుకి ఇంకొక ఏనుగు ఉంది. ఆడ మగ 2 ఉన్నాయి, కానీ ఇక్కడ మగ మాత్రమే ఉన్నాడు, ఆడ కనబడలే. సాటి అయిన సహాయము ఆయనకు మాత్రము కనిపించడం లేదు. అంటే స్త్రీ పురుషునికి హెల్పర్ ఉందా? చదువు సరే. 20వ వచనం ఇంగ్లీష్లో. అండ్ ఆదాం gave names to all cattles and to the follow of the air and to every beast of the field, but for Adam there was not found an helpmeet for him. హెల్ప్ అన్నాడా? అంటే పురుషునికి స్త్రీ సహాయముగా ఉండాలి. పురుషునికి స్త్రీ ఎవరు? సహాయము, హెల్పర్. హెల్పర్ అని రాయబడింది. సహాయం చేసే స్త్రీ సహాయం చేయడానికి పురుషునికి ఏర్పాటు చేయబడింది. రైట్. సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి, ఆదాముకు ఏం కలగజేశాడు? గాఢ నిద్ర కలగజేసి, అతడు నిద్రించినప్పుడు అతని పక్కటి ఎముకలలో, పక్కటి ఎముకలు అంటే ఏంటి ఉమా? ఎన్ని ఉన్నాయి ఎముకలు ఇక్కడ? సైడ్ రిబ్స్ అని ఉంటుంది. పక్కటి ఎముకలు అంటే ఇవే కదా, రిబ్స్. ఇక్కడ 12, ఇక్కడ 12 ఉంటాయి, మొత్తం 24 ఉంటాయి సైడ్ రిబ్స్. ఇవి లోపల ఉన్న అవయవాలను డ్యామేజ్ కాకుండా పైన కట్టిన
స్ట్రక్చర్ ఇది. పిల్లర్స్ వేసి పిల్లర్ లోపల కనబడకుండా ఏముంటాయి, నీకే తెలియాలి, కడ్డీలు ఉంటాయి. దాన్నే రిబ్స్ అంటారు అన్నమాట, ఎముకలు అవే. ఈ యొక్క ఇల్లు నిలబడాలి అంటే ఈ రిబ్స్ అనేటివి లోపల ఒకవేళ ఏదైనా కత్తితో పొడిస్తే ఎముక మీద ఏమవుతుంది, అది ఆగిపోతుంది, లోపలికి వెళ్ళదు. ఏ బుల్లెట్తో కొడితే కానీ లోపలికి ఇరిగిపోదు. ఈ సేఫ్టీ అనమాట ఇవంతా. లోపల అవయవాలు మెత్తనివి, ఊపిరితిత్తులు ఉన్నాయి, లివర్ ఉంది, చిన్న పేగులు, పెద్ద పేగులు, జీర్ణాశయము, గుండె, కిడ్నీలు, వీటన్నిటికీ సేఫ్టీ అనేది ఈ రిబ్స్. ఇక్కడి నుంచి తీశాడంట ఆయన. ఎక్కడి నుంచి తీశాడు? ఇక్కడి నుంచి, గుండె పక్కలో నుంచి, ప్రక్కటెముక గుండె పక్కలో నుంచి తీశాడు ఆమెని. అందుకే ఎప్పుడైనా వివాహం చేసేటప్పుడు ఎక్కడ కూర్చోమని చెప్తారు? లెఫ్ట్ సైడ్. నువ్వు నా గుండెవి, నువ్వు నా గుండెవి. చాలామంది అనుకుంటారు దేవుడు స్త్రీని కాళ్ళ నుంచి తీలే, దేవుడు స్త్రీని తల నుంచి తీలే. దేవుడు నీ సమానంగా పెట్టాడు. దేవుడు ఏం చేశాడు? దేవుడు సమానంగా తీశాడు. అంటే పురుషునికి స్త్రీకి ఇద్దరికి కూడా సమానతత్వం పెట్టాడు దేవుడు. ఇక్కడి నుంచి తీశాడు సమానతత్వం. గుండె, ఆమె గుండె ఉంది, హార్ట్. అందుకే అక్కడి నుంచి రిబ్స్ తీసి ఏం చేశాడు దేవుడు అంటే ఆమెనుగా తయారు చేశాడు. రైట్. ఒకదాన్ని తీసి ఆ చోటును ఏం చేశాడు? మాంసంతో పూడ్చి వేసాను. తర్వాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన పక్కటెముకను ఆ స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము పైకి లేచాడు. నిద్ర అయిపోయింది, పైకి లేచాడు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత పైకి లేస్తారు కదా, అప్పుడు ఆమె ఎదురు కనబడతా ఉంది. అప్పుడు ఏమని పాట పాడాడు? నా ఎముకలలో పాట పాడాడు అనమాట. ఇది పాట. ఇది అలా ఉంటే ఎప్పటికైనా కూడా అది పాట అని అర్థం. పాట పాడాడు. మొట్టమొదటి సాంగ్ స్త్రీ మీదే పాడాడు. కనుక తన భార్య మీద ఒక పాట వేసుకున్నాడండి. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరులలో నుండి తీయబడిను కనుక నారీ అనబడును అని చెప్పాడు. పాట పాడేశాడు. ఆమెకు కూడా పేరు పెట్టాడు, నారీ అని పేరు పెట్టేశాడు. కనుక ఇప్పుడు వారిద్దరం ఏమవుతారో చూడండి ఇక్కడ. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై. పెళ్లి కానంత వరకు తల్లిదండ్రులు, పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు ఒక దగ్గర ఉంటారు, భార్యాభర్తలు ఒక దగ్గర ఏకంగా వాళ్ళు సపరేట్ ఉంటారు. ఎవరైనా సరే సపరేట్ అయిపోవాల్సిందే. భార్యాభర్తలుగా మారిన తర్వాత సపరేట్ అవుతారు వాళ్ళు. ఏక శరీరులు కనుక వారిని వేరు చేస్తాడు. ఇక్కడ స్త్రీ పుట్టుక ఎలా ఉంది అనేది మనం ఆలోచన చేస్తే, పురుషుడు పుట్టిన తర్వాత స్త్రీని పక్కటెముకలో నుంచి తీశాడు. ఎక్కడ నుంచి తీశాడు? ప్రక్కటెముకలో నుంచి తీసి స్త్రీనిగా చేసి తీసుకొచ్చాడు. అంటే పురుషుడు స్త్రీ ఇరువురు కూడా దేవుడు సృష్టించినప్పుడు సమానులే. ఇరువురు కూడా సమానులే. ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇరువురు కూడా దేవుని దృష్టిలో సమానులే. ఏ ఒక్కరు తక్కువ ఎక్కువ అనేది కూడా లేదు. ఆమెను హెల్పర్గా తీసుకున్నాడు. ఆమె సహాయకర్తగా ఉంది. ఏం చేస్తుంది ఆమె అనేది మనం చూస్తాము. తోటలో ఆమె పళ్ళు తీసుకొస్తుంది, ఇంట్లో ఆయనకి ఇస్తుంది. ఆమె పళ్ళు తీసుకొస్తుంది, ఆయన తింటున్నాడు. అలా ఉంది, అవునా? ఆయన సేద్యపరుస్తున్నాడు పొలాన్ని, మరి పంట వేస్తున్నాడు. ఆమె వెళ్తుంది, తీసుకొస్తుంది, తింటున్నారు. అలాగే కనబడుతుంది మనకి బైబిల్లో. ఓకే, హెల్పర్గా ఒకరికొకరు సహాయకరులుగా ఉన్నారు. ఇది మంచిదే, బాగుంది. కానీ సిస్టమ్ తర్వాత మారిందనమాట. అదే మనం ఇప్పుడు చూడుకోబోతున్నాం. 3వ అధ్యాయం మొదటి వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని చెప్పానా? అది అడిగింది ఆమెని. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్ల ఫలమును తినకూడదు, చావకుండానట్లు వాటిని ముట్టకూడదని దేవుడు చెప్పానని సర్పముతో అనేను. అప్పుడు ఆ సర్పం ఏం చెప్పాడు? మీరు చావనే చావరు అన్న అబద్ధం చెప్పిన తర్వాత ఆమె తీసుకోవడము, తినటము,
భర్తకి ఇవ్వటము, భర్త తినటము, ఇరువురు కూడా కళ్ళు తెరవబడటం జరిగింది. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ మనకు అసలు విషయం ఏంటంటే పాపము చేయడానికి కారకురాలు ఎవరయ్యింది? స్త్రీయే కదా. స్త్రీనేనా కాదా? తిమోతిలకు రాసిన పత్రిక. ఇప్పుడు బైబిల్లోకి వెళ్దాం. హెల్పర్గా ఇచ్చిన ఆమె, సహాయకర్తగా ఉన్న ఆమె ఏం చేసింది అని ఆలోచిస్తే మనం బైబిల్ని చూస్తున్నాం. నా సొంత మాటలు కాదు, అంటే దేవుని యొక్క గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. 2వ అధ్యాయము 1 తిమోతిలకు రాసిన పత్రిక 12వ వచనం. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవు. మొదట ఆదామును తర్వాత హవ్వను నిర్మింపబడిన గారా, అది మొదట ఆదామును తర్వాత హవ్వను నిర్మింపబడేది కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో, అది అపరాధములో పడింది ఎవరని చెప్తున్నాడు పౌలు గారు? స్త్రీ. ఇంకా తీసుకుందాం. ఆదాము మోసపోలేదు, మోసపోయింది ఎవరు? స్త్రీ మోసపోయింది. స్త్రీ మోసపోతుంది కూడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. మీరు అన్ని విషయముల్లో నన్ను జ్ఞాపకం చేసుకోండి. సార్ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు, అదిగో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు అన్నాడు. చూడండి, అక్కడ ఆదామును మోసపరిచాడా, హవ్వను మోసపరిచాడా? 2 రెఫరెన్స్లు తీసుకున్నాం మనం. జోడు ఎద్దులాగా రెఫరెన్స్లాగా, జోడెద్దులాగా 2 రెఫరెన్స్ తీసుకున్నాం. మనము 2 రెఫరెన్స్ తీసుకున్నాం. ఒకటి కొరంథీ పత్రికలో అదే పౌలు గారు చెప్పారు కొరంథీలకు, 2 తిమోతి గారికి చెప్తూ తిమోతి గారికి కూడా పౌలు గారే చెప్పారు. అర్థం ఏంటి? స్త్రీ మోసపోయింది. ఎందుకు స్త్రీ మోసపోయింది అమ్మా? స్త్రీ ఎందుకు మోసపోయింది? కారణాలేంటి అని అంటే బైబిలే చెప్తుంది. బైబిల్ని మనం చూద్దాం. దేని చూద్దాము? బైబిల్ని చూద్దాం. దేని చూద్దాము? దేని చూద్దామా? బైబిల్ని చూద్దాం. స్త్రీ మోసపోతుందా? ఇప్పటికీ మోసపోతుందా అంటే ఎస్, స్త్రీ ఇప్పటికీ మోసపోతుంది. బాగా మాట్లాడేవాడు, బాగా అందగాడు, లేకపోతే బాగా నవ్వించేవాడు, లేదా బాగా జోకులు వేసేవాడిని చూసి మనిషి ఏమవుతుందంటే అట్రాక్షన్ అవుతుంది. అట్రాక్షన్ ఏమవుతుందంటే తనకు తెలియకుండానే మోసపోతుంది. అలా ఈరోజు స్త్రీలు పెళ్ళైన వారు, పెళ్లి కానివారు, యవ్వనంలో ఉన్నవారు, బాల్యంలో ఉన్నవారు కూడా చెడిపోతున్నారు. ఎందుకు? అవతల వారిని వెంటనే చేతిలో పడి మోసపోయేది ఎవరంటే స్త్రీలే. వెంటనే మోసపోతారు స్త్రీలు. ఏమండి, అదే గంగా ఫ్యాన్ కానీ, అదే గంగా కుక్కర్ కానీ, అదే గంగా కంపెనీది ఒరిజినల్ది బయట 3000 పడుతుంది. వాడిని ఇంటికే వస్తాడు, ఆటోలో కానీ లేకపోతే రిక్షాలో కానీ, ఇది కూడా ఒరిజినల్ అని చెప్తాడు, 1500కే ఇస్తానంటాడు. తీసుకుంటావు. ఎక్కడో డబ్బాల్లోనో లేకపోతే భీమ్ దాంట్లోనో లేకపోతే మీ ఆయన దాంట్లోనో డబ్బులు తీసుకొని అంతో ఇంతో లేకపోతే మిగిలింది పెట్టుకొని ఉంటావు పాపము. అదేదో తక్కువ రేట్లో దొరికింది కదా అని తీసుకుంటావు, చీటీల్లో దొరికింది కదా అని తీసుకుంటావు, వారం కింద కట్టేది కదా అని తీసుకుంటావు. ఆ కంతులన్నీ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి అది గంగా కుక్కర్ లాంటిది అనుకుంటావు, తర్వాత ఎగిరిపైన టాప్నే లేపేస్తుంది. ఏం చేస్తుంది? ఇట్లా మోసపోతారు స్త్రీలు. చూసారా? ప్రతి విషయంలో, చీటీలు కట్టే విషయంలో మోసపోతారు, సడన్గా మోసపోతారు. ప్రతి విషయంలో ఏదన్నా ఎవరైనా వచ్చినారంటే వాళ్ళ దగ్గర మాటల్లో పడి మోసపోతారు.
ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఎంత తెలివితేటగల వాళ్ళైనా మోసం చేస్తారు లోకంలో ఉన్నవారు. ఎందుకంటే స్త్రీలు మోసపోతారు, వెంటనే నమ్మేస్తారు, వెంటనే వెనక ముందు ఆలోచన చేయరు. ఆమె సర్పం యొక్క మాటలకి, సర్పం యొక్క బోధకి అట్రాక్ట్ అయిపోయి ఏం చేసింది, అది చెప్పినట్లు చేసింది, అట్రాక్ట్ అయిపోయింది. లోకంలో మాయగాళ్ళు ఉన్నారు, లోకంలో మోసం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటలు, వాళ్ళ ఆకర్షణ మనసుని ఏం చేస్తుందంటే అట్రాక్ట్ చేస్తుంది. దానివల్ల మోసం చేస్తారు. ఈ రోజుల్లో చాలామంది యవన కాలంలో చదువుకున్న పిల్లలే డిగ్రీలు, ఎంటెక్లు, ఎంబీఏలు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళే ఎంట తిప్పుకొని వారి కోరికలు తీరిన తర్వాత వాళ్ళని విసర్జించినప్పుడు ఏడిచి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కారణం పెద్ద పెద్ద చదివిన వాళ్ళు మోసపోతున్నారు. కారణం ఏంటంటే నమ్ముతారు, ఆ నమ్మకం అవతల వాడు దాన్ని అవకాశంగా తీసుకుంటాడు. కనుక మనం బైబిల్ తెలిసిన వాళ్ళం చాలా జాగ్రత్తగా బ్రతకాలి. రైట్. స్త్రీ విషయానికి వస్తే, స్త్రీ ఎందుకు మోసపోతుంది? ఆదాము ఎందుకు మోసపోలేదు? ఆదాము మోసపరచబడలేదు కానీ, అంటే ఆదాముని ఎన్నోసార్లు అది మోసం చేయడానికి ట్రై చేసింది, కానీ స్త్రీ బుట్టలో పడింది. ఎవరు పడ్డారు? స్త్రీ బుట్టలో పడింది. ఎందుకు అనేది బైబిల్ని అడిగితే మనము దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఈరోజు నేను మహారాష్ట్రలోనో బహుశా ఎక్కడో చూశాను. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఇద్దరు మేజర్లే. 21 ఇయర్స్ ఆమెకుంది, 23 ఇయర్స్ అతనికి ఉన్నది. కానీ అతనికి ఉద్యోగం లేదు. ఉద్యోగం కలిగిన ఒక వ్యక్తికి ఇచ్చి వివాహం చేద్దాము అని వాళ్ళ అమ్మ నాన్న రెడీ చేసి పెట్టుకున్నారు. కానీ పోలీసులంతా కూడా వాళ్ళ ఇంటిని పహారాగా వేశారు. కొంచెం బాగున్నాడేవాడు ఆ అమ్మాయి గలవాడు, అమ్మాయి వాళ్ళ నాన్న పహారా కాశారు. ఆ సమయంలో ఈ అబ్బాయి అక్కడికి వచ్చాడు. ఎవరు? వాళ్ళ ఇంటికి ఆ అబ్బాయి చూసేకి వచ్చాడని చెప్పినప్పుడు ఈ అబ్బాయి అక్కడికి వచ్చాడు. ఆమెకి ఎంత ధైర్యమో చూడు. లోపల నుంచి లేసొచ్చి అంతమంది పోలీసులు ఉన్నా సరే పరిగెత్తుకుంటూ రోడ్లో వాడిని చూసి, అంత రోడ్లో ఉన్నవాడిని పరిగెత్తుకుంటూ పోయి కౌగిలించుకొని గట్టి కరుచుకునేసింది. పీకుతున్నారు వేసి. ఎవరు? పోలీసులు వాడిని పట్టుకొని పీకుతున్నారు, ఆమెను పట్టుకొని పీకుతున్నారు, కానీ ఆమె వదులుతలేదు. ఉద్యోగం లేకపోయినా నాకు వాడే కావాలి. చూసారా? స్త్రీ పట్టుకుందంటే పట్టు ఎలా ఉంటుందో తెలుసా? ఇడిచిపెట్టదు. చాలా మొండిదండి, మీరు జాగ్రత్తగా వినాలా. మోసపోవడంలో కూడా అలాగే మోసపోతుంది. పట్టుకుంటే ఇడిచిపెడుతుంది, మళ్ళా ఉడుంబట్టే పడుతుంది. జాగ్రత్త. నాకు తెలుసు, బైబిల్ చెప్తావని. బైబిల్ అన్నీ ఉన్నాయి, అవునా లేదా? కనుక బైబిల్ అంటుంది స్త్రీ విషయంలో ఆమె ఎందుకు మోసపోయింది, ఎందుకు మోసపోతున్నారు, ఎందుకు మోసపోతారు అని ఆలోచిస్తే పేతురు పత్రిక వస్తే ఒకసారి 2వ అధ్యాయము బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి మనం జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయం అనుకుంటానండి. 6వ వచనం చదవండి. 6వ వచనం కదా. ఒక్క నిమిషం అమ్మా. మూడో అధ్యాయంలోనే ఉంటుంది అది. ఒకసారి మనము జాగ్రత్తగా చూస్తే మృదువైన ఘటము అని ఉంటుంది చూడండి. ఎక్కడ ఉన్నది? 7వ వచనం. అటువలనే పురుషులారా, చూసారా? పురుషులతో మాట్లాడుతున్నాడు. జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని అని రాబడి చూడండి. మామూలు బలహీనలు కాదు వీళ్ళు, ఎక్కువ బలహీనమైన ఘటములు. ఘటము అంటే పాత్ర అని అర్థం, శరీరము అని అర్థం. బలహీనమైన వారు వీళ్ళు. ఏమిటి? వెంటనే కురింగిపోతారు.
నువ్వు ఆత్మహత్య చేసుకునే దాంట్లో స్త్రీలు ఎక్కువ ఉన్నారా పురుషులు ఎక్కువ ఉన్నారంటే స్త్రీలే ఎక్కువ ఉంటారు కదా. ఫ్యాన్ గురేసుకునేది వాళ్ళే, మందాగేది వాళ్ళే, నిద్రమాత్రలు తినేది వాళ్ళే, బావిలో పడేది వాళ్ళే, అవునా లేదా. ప్రతి విషయంలో కూడా సులువుగా అంటే ఏదైనా చెబితే వెంటనే దాన్ని తీసేసుకొని వెంటనే మరణానికి కూడా వాళ్ళు వెనకాడకుండా చావడానికైనా సిద్ధమవుతారు. ప్రేమికులు ఉంటారు కదా, ప్రేమికులు. నేను ఒక ప్రేమికుల జంట చూశాను అనంతపూర్లో. ఎర్లీ మార్నింగ్ జస్ట్ ఈ అవతల నుంచి యువతలకు వచ్చినానండి. అంటే మా చిన్నాన్న అక్కడ ఉండేవాడు, అక్కడే ఉండేవాడు నేను. రైలు పట్టాలు దాటి యువతలకు రావాలా, పని చూసుకొని అవతలకు పోవాలి. మళ్ళీ ఐటీఐ దగ్గర, కోట్ రోడ్డు ఐటీఐ దగ్గర. నేను ఇట్లా వచ్చినాను, అప్పుడు లేవు శవాలు. నేను ఇటు పోతున్నాను, అప్పుడున్నాయి శవాలు. జస్ట్ 5 నిమిషాలు అంతే. ఇటు వచ్చినాను, ఇటు పోతున్నాను. ట్రాకు అవతలకు బాడీ, యువతలకు బాడీ, తలకాయలు 2 కూడా లోపల ఉన్నాయి. 2 లోపల ఉన్నాయి, బాడీలు ఏమో బయట ఉన్నాయి. అప్పుడప్పుడే ఇంకా కదులుతున్నాయి. ఏంటి విషయమనంటే ప్రేమికులట. ఏంటి చావడానికైనా సిద్ధం అవ్వడానికి ముందు ఎవరు అడుగు వేస్తారంటే స్త్రీలే వేస్తారు. స్త్రీలే. ఒక జంట ఇద్దరు ఉరేసుకొని అట్లనే ఇద్దరు కౌగిలించుకొని చచ్చిపోయారు. అది టీవీలో కూడా వచ్చింది. ఒక జంట చెట్టుకి 2 తాళ్ళు వేసుకున్నారు, కౌగిలించుకొని చనిపోయినారు. వాళ్ళు కౌగిల్లోనే ఉన్నారు. వాళ్ళు ఇలాగే అంటే వాళ్ళని ఇడిపించేటప్పుడు కూడా పూర్తిగా టైట్ అయిపోయినాయి, చేతులు ఎట్లా ముడుచుకుపోతాయి కదా. ఇంకొక జంట పురుగుల మందు తాగారు, ఇద్దరు చేతులు పట్టుకుని ఇటు చచ్చిపోయారు. చేతులు అట్లే కడుచుకుని ఉన్నాయి. అంటే చావు కూడా ముందుకు వచ్చేది ఎవరంటే ప్రేమించిన తర్వాత కానీ ఇష్టపడిన తర్వాత కానీ స్త్రీలే. కారణం ఏంటంటే వారు బలహీనమైన ఘటము బలహీనమైన వాళ్ళు. స్త్రీలు ఏమని చెప్తుంది బైబిల్? బలహీనమైన వారు. అందుకే వెంటనే ఏమవుతారంటే మోసపోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు స్త్రీలు మోసపోవడానికి అవకాశము ఉంటుంది. ఇక్కడ పేతురు అంటున్నాడు, చదవండి మాట మరొకసారి. అటువలనే అంటే ఇప్పుడు పురుషులతో మాట్లాడుతున్నాడు. జీవమును చదివేది సరిగ్గా చదవాలి, విడదీయాల పదాలని కలపకూడదు. జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో. చూసారా, స్త్రీలు ఎక్కువైన బలహీనమైన ఘటమట. ఆఖరికి వాళ్ళు ఎలా అవుతారంటే మన ప్రార్థనలకు కూడా డిస్టర్బ్ చేసేస్తారు. మన జీవితాల్లో దేవుడు లేకుండా కూడా చేయగలరు. వాళ్ళు ప్రార్థనలకు కూడా డిస్టర్బ్ చేయగలరు. మనసంతా చెడిపోతుంది. అందుకే బలహీనమైన ఘట్టమని పేతురు అంటున్నాడు. తన అనుభవంలో, ఆయనకు కూడా భార్య ఉంది, అనుభవంలో చెప్తా అన్నాడు. వారు బలహీనమైన ఘటము అని చెప్తున్నాడు. కనుక బలహీనమైన ఘటము కనుక బైబిల్ ఏమని ఉంటుందంటే హవ్వమ్మ మోసపోవడానికి కారణం ఇదే. వెంటనే నమ్మేసింది. అలా ఈ లోకంలో మనుషులు మోసపోతున్నారు. బైబిల్ మనకి ఏం చెప్తుందో అది ఆలోచన చేద్దాం. స్త్రీ ఆ విధంగా మోసపోయి ఈ లోకంలోనికి ఏం తీసుకొని వచ్చింది? పాపం తీసుకొని వచ్చింది. ఇంకా చూద్దాం ఆదికాండము తర్వాత ఏం జరిగిందో. 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయం. పాపం చేసింది, దేవుని ముందు నిలబడింది. దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. 16 ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను
నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను వేదనతో పిల్లల గందువు, నీ భర్త ఎడల నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పాను. సిస్టమ్ మారింది ఇక్కడ. దేవుడు ఇరువురిని సమానంగా చేశాడమ్మా, హెల్పర్గా చేశాడు. ఇరువురిని సమానంగా ఎక్కడి తీశాడని చెప్పాను నేను, గుండెలో తీశాడు. సమానంగా వాళ్ళు ఎప్పటి వరకు ఉండేవారు అంటే ఆమె పాపము చేయనంత వరకు నిలబడేదాకా సమానంగా ఉండేవారు. అందుకే ఈరోజు స్త్రీలు పురుషులతో మాకు రిజర్వేషన్ సమానం కావాలి, పురుషులతో సమానంగా రిజర్వేషన్ కావాలని అడుగుతున్నారు లోకంలో. ఎందుకు అడుగుతున్నారంటే రిజర్వేషన్ సమానంగా లేదు కాబట్టి. బైబిల్ కూడా ఏమంటుందంటే సమాన హక్కు స్త్రీలకు దేవుడు ఇచ్చాడు, ఆదాము హవ్వలకు ఇచ్చాడు, ఆ హవ్వమ్మకి ఇచ్చాడు. కానీ ఆమె పాపము చేయటం వల్ల ఏలే బాధ్యతను ఇప్పుడు పురుషునికి ఇచ్చాడు. ఇది మీరు జాగ్రత్తగా వినాలి. ఏలే బాధ్యత. అందుకే స్త్రీ భర్తకు లోబడాలి అని అప్పటి నుంచి స్టార్ట్ అయింది. స్త్రీ భర్తకు ఏమవ్వాలి? లోబడాలి. అందుకే ఇక్కడ రాయబడి చూడండి 16వ వచనము, అతడు నిన్ను ఏలును. ఏలును అంటే రాజు, పరిపాలన. నిన్ను ఏల్తాడు ఇప్పటి నుంచి ఆయన. నువ్వు చేసిన పనికి నిన్ను ఏల్తాడు ఆయన, నువ్వు ఆయన చెప్పినట్లు చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున. సంఘం అంటే భార్య, క్రీస్తు అంటే భర్త. సంఘమునకు శిరస్సై ఉండలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. అది కనుక భార్యకు శిరస్సు ఎవరు? ఇప్పుడు భర్తే. మనకు ఆర్డర్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడి నుంచే, శిరస్సులోంచే వస్తాయి. శిరస్సు చెప్పినట్లు బాడీ చేస్తుంది, బాడీ చెప్పినట్టు శిరస్సు చేయదు. కనుక శిరస్సులో నుండి బాడీకి ఏమొస్తుంది? ఇప్పుడు యేసు చెప్పినట్టు సంఘం చేయాలా, సంఘం చెప్పినట్లు యేసుక్రీస్తు చేయడు. యేసుక్రీస్తుకు మనం ప్రార్థన చేస్తున్నామే కానీ, యేసుక్రీస్తును మన భర్తగా గౌరవిస్తున్నామే కానీ, ఆయన మనల్ని గౌరవించడం కానీ, లేకపోతే ఏమంటారు అది నువ్వు చెప్తే నేను చేయాలా, మనం చెప్తే చేసే రకం కాదు ఆయన. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడు అని ఆలోచన చేస్తే మనము, ఆయన మనకు భర్త అయి ఉన్నాడు, అధికారే ఉన్నాడు. అందుకే ప్రభువా, అందుకే యజమాని, అందుకే మనము ఆయనను గౌరవిస్తూ మాట్లాడుతూ వస్తూ ఉంటాం మన ప్రార్థనలో. ఇప్పుడు దేవుడు బైబిల్ చెప్తుంది, ఇది నేను రాసుకొచ్చినవి కాదు, మీరు వినేవాళ్ళు కానీ లేకపోతే వీడియోస్ రేపొద్దున వినేవాళ్ళు కానీ బైబిల్లో ఉన్న విషయాలు చెప్తున్నాను. నేను బైబిల్లో ఉన్న విషయాలకు ప్రతినిధిని, బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే నీ భర్త నీకు శిరస్సై ఉన్నాడు. ఏమై ఉన్నాడమ్మా? శిరస్సై ఉన్నాడు. అది ఎప్పటి నుంచి ఆరంభమైంది అంటే ఆదాము హవ్వలు ఒకప్పుడు ఈక్వల్గానే ఉన్నారు, కానీ ఆమె పాపం చేయడం వల్ల స్త్రీ జాతికి ఆ యొక్క శాపం అనేది ఒకటి వచ్చింది. భర్త ఏలేవాడిగా పెట్టాడు, స్త్రీ లోబడేదానిగా పెట్టాడు. ఇప్పుడు దేవుడు చెప్పినట్లు చేయాలా లేదా? మనము తప్పనిసరిగా దేవుడు చెప్పినట్లు చేస్తేనే మనకు ఆశీర్వాదాలు, వాక్యం చెప్పినట్లు చేస్తేనే మనకు ఆశీర్వాదాలు. రైట్, ఇక ముందుకు పోదాం. ఇంకొన్ని మాటలు మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి మనం జాగ్రత్తగా వాటిని ఆలోచన చేద్దాం. హవ్వమ్మ యొక్క జీవితము ఎలా పడిపోయిందో, ఆమె ఎలా ఈ లోకంలోనికి తీసుకొచ్చిందో, ఆఖరికి ఆమె ఏ రకంగా ఏలుబడిలోకి వచ్చిందో అన్న విషయం మనం చూసాం. ఇప్పుడు షారమ్మ దగ్గరికి వద్దాం, రెండవ దానికి వద్దాం. షారమ్మ పేరు ముందేంటి చెప్పండి? 11వ అధ్యాయం నుండి ఆమె యొక్క చరిత్ర 23వ అధ్యాయం వరకు ఉంటుందండి. దర్దాపుగా ఆది కాండములో ఆమె యొక్క చరిత్ర 11వ అధ్యాయం నుండి 23వ అధ్యాయం వరకు ఉంటుందండి, ఆమె యొక్క హిస్టరీ. మీరు సారమ్మ పేరు ఉన్నలే ఏం కాదు, అంతకుముందు ఆమె పేరు 11వ అధ్యాయం చివరిలో చూడండి, ఒకసారి 11వ అధ్యాయము
ఆది కాండము తేరేగు 30 వచనం. షారాయి గొడ్రాలయి అదిగో షారాయి అని రాయబడింది. షారాయి, సారా కాదు ఆయన పేరు ఇంతకుముందు. ఈ షారాయి, ఈ తర్వాత ఈ తీసేశాడు. ఇప్పుడు షారాయి అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా మీకు? అజమాసి లేదా అజమాయిషీ చేసేది. ఆమె చిన్నప్పటి నుంచి ఏం చేసేది తెలుసా? ఆ మీనింగ్, దాని వెనకాల ఉన్న హిస్టరీ, యూదుల యొక్క చరిత్ర ప్రకారము చెప్పింది ఏంటంటే ఇది అజమాయిషి చేసేదనమాట. ఆమె అజమాయిషి అంటే అర్థం ఏంటి? ఆమె నేను చెప్పిందే చేయాలి, నేను చెప్పినట్లే. అంటే ఒక రకంగా చెప్పాలంటే గయ్యాల్లాగా. మీకు తెలుసా అబ్రహాంకి ఆమె ఏమవుతుంది? చెల్లెలు అవుతుంది. సొంత తండ్రికి పుట్టిన ఆమె సొంత తండ్రికి పుట్టిన ఆమె. ఇప్పుడు చెప్పండి, సొంత తండ్రికి పుడితే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆయన అన్నగా పెరిగాడు, ఈమె చెల్లెలుగా పెరిగింది. తల్లులు వేరు. ఆ రోజుల్లో భార్యలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు, తండ్రులు మాత్రము ఒకరు ఉండేవారు. కనుక ఎక్కువ మంది భార్యలు ఉండేవారు కనుక ఒక భార్యకు ఈమె పుట్టింది, మరొక భార్యకు అబ్రహాం గారు పుట్టారు. ఆమె చెల్లెలే. ఆమె చిన్నప్పటి నుంచి ఆ పేరుతో పిలువబడుతూ, ఆమె పేరుకు మీనింగ్ ఏంటంటే అజమాయిషీ చేసేది, పెత్తనం చేసేది. ఇంకొక మాట చెప్పాలంటే చిన్నతనం నుండి కయ్యానికి కాలు దువ్వేదట. ఆ మీనింగ్, దాని మీనింగ్ కయ్యానికి కాలు దువ్వేది, గొడవకి వెళ్ళిపోయేది, నువ్వా నేనా అని గొడవకి వెళ్ళిపోయేది. మీకు ఈ స్వభావము ఆమెకు దరిదాపులుగా 89 సంవత్సరాల వరకు ఉంది. నేను చెప్పేది అర్థమవుతుంది. ఎన్ని సంవత్సరాల వరకు ఉంది తెలుసా? 89. ఆమెకు బుద్ధి వచ్చినప్పటి నుండి 89 సంవత్సరాల వరకు ఆమెకి ఇదే ఉంది. నేను చెప్పిందే చేయాలా అనేది ఆమె. పాపం అబ్రహాం గారు ఎలా భరించారో నాకు మాత్రం తెలియదు, కానీ ఆయన ఉత్తముడండి, చాలా ఉత్తముడు. ఆమెను ఎలా భరించాడో. ఒకవైపున చెల్లెలి, ఒకవైపున భార్య. ఓసే పిల్లదానా, నువ్వు నా చిన్నదానివే, తల్లివే, చెల్లివే అని ఒకవైపున ఇది భార్యగా అయిపోయింది. రెండోది ఆయన మీద కయ్యను లేస్తూ ఉంది. మీకు తెలుసా కయ్యను ఎట్లా లేస్తుందో? 16వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 16వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఏం చెప్పిందో. అబ్రాము భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హగరు అనే ఐగుప్తు గొడ్రాలో ఉందండి. ఆమె ఏమై ఉంది? ఆమె 85వ సంవత్సరం అండి. ఇది ఎన్నో సంవత్సరం ఇది? అప్పటికి 80 సంవత్సరాలు ఉన్నాయి ఆమెకి. గొడ్రాలై ఉంది ఆమె. ఆమెకు హగరు అనే ఐగుప్తురాలు దాసిగా ఉండెను. కాగా షారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా దేవుడు చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము. ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము సారాయి మాట వినెను. సారాయి మాట వింటున్నాడా లేదమ్మా? వింటున్నాడు కదా. ఎందుకు? ఆమె అజమాయిషి చేసేది. ఆమె కయ్యానికి వెళ్తుంది. లేకపోతే చెప్పింది చేయి, దీంతో నాకెందుకు రా పొమ్మనింది, పోదాం అనుకున్నాడు అంతే. లోబడి 85వ సంవత్సరం ఇది ఆమెకు. అప్పుడు 85 ఇయర్స్ ఉంటాయి ఆమె. ఇంకా బహుశా 85 అబ్రాహాంకు ఉంటాయి. సారీ, అప్పుడు 85 అబ్రాహాంకు ఉంటాయి. ఆలోచన చేయండి. అనింది, పోయిడిచినాడు. గర్భవతి అయిపోయింది ఆమె. అంటే ఆమె చెప్పినట్లుగానే చెయ్యాలా, లేకపోతే ఏం చేస్తుంది? గుడారాన్ని పీకి పక్కన పడేస్తుంది. సారాయి పేరుకి మీనింగ్ అది యజమాయిషి చేస్తుంది, లేకపోతే కయ్యానికి వెళ్తుంది. మరి ఎప్పుడు చేంజ్ చేయండి అండి ఆమె? ఎప్పుడు చేంజ్ అయింది? 89వ సంవత్సరం ఆమె ఒక అద్భుతమైన కార్యాన్ని చూసింది. 17వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు షారాయి అను
షారాయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు షారా. ఆమెను ఆశీర్వదించి దేవునికి మహిమ కలుగునగా. నేను ఆమెను ఆశీర్వదించి కేవలం నీకు కుమారుని కలగజేసేదను. చెప్పండి. ఇప్పుడు మారింది. ఒకరోజైనా మనం మారాలి. అంతకుముందు 89 years వరకు పిల్లచాసాలు చేసింది, తన ఇష్టం వచ్చినట్లు చేసింది, భర్తను తన చేతిలో పెట్టుకుంది. పేరు మారకమునుపు దేవునిలోనికి అస్సలుగా రాకమునుపు అని అర్థం. ఆమె పరిపూర్ణంగా ఇంకా దేవునిలోకి రాలేదు. పరిపూర్ణంగా ఆమె దేవునిలోకి రాకమునుపు భర్త మీద అజమాయిష్ చేసింది. తను ఇష్టం వచ్చినట్లు ఆమె చెప్పినట్లు చేయమని చెప్పేసి భర్తను కూడా ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత 89 yearsకి వచ్చినప్పుడు ఆమెకు, ఈయనకు 99వ ఏళ్ళు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన కార్యం ఏం జరిగిందంటే, అబ్రహాముగా ఆయన మారతాడు, సారాగా ఈమె. అక్కడ ఒకటి యాడ్ చేస్తాడు, ఇక్కడ ఒకటి తీసేస్తాడు. అక్కడ యాడ్ చేస్తాడు, అబ్రహాము హా పెడతాడు, ఈమెకు వెనకాల ఈ తోక తీసేస్తాడు, నీకు ఎక్కువ ఉందని. ఎప్పుడైతే తోకబోయిందో ఆమెలో పూర్తి మార్పు వచ్చిందండి. అస్సలు ఆమె భర్త మీద ఆధారపడిందండి, దేవుని కోసం బ్రతికిందండి, పూర్తి చేంజ్ అయిందండి. చేంజ్ అయిందో లేదో చూపిస్తాను నేను బైబిల్లో, ఒకసారి చూడండి. అలా 38 సంవత్సరాలు బతికిందండి ఆమె. ఆ రకంగా ఎన్ని సంవత్సరాలు బతికిన తర్వాత 38 years మరణించేదాకా బ్రతికిందండి. మరణించేదాకా బ్రతికింది ఆ రకంగా. ఎప్పటికి వెనక రాలేదు. ఇంకా తన పాత జీవితాన్ని ఎప్పుడు కలిగి ఉండలేదు ఆమె. ఒక్కసారి మార్పు వచ్చిన తర్వాత ఆమె గ్రోత్ అయిందనమాట. ఆమెకు అర్థమైందనమాట జీవితం అంటే ఏంటో, భర్త అంటే ఏంటో, జీవితం అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో. 89వ సంవత్సరమున ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో, ఆమె పేరు మార్చాడో, ఆయన పేరు మార్చాడో, అప్పుడు ఈమెకు జీవితం అర్థమైంది. అక్కడ చేంజ్ అయిందండి ఆమె. వెనక్కి తిరిగి చూడలేదు. మరణాంతరము 127 yearsలో చనిపోయింది ఆమె. మరణాంతరం వెనక్కి తిరిగి చూడలేదు. అలా జీవించిందండి. చూపిస్తాను నేను. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఈ 4వ వచనం నుంచి చాలా జాగ్రత్త. సాధువైనట్టియు మృదువైనట్టియు అంటే, సాధువు అంటే గొర్రె, సాధువుగా ఉంటుంది, లోబడే స్వభావము. పావురాన్ని చూసినప్పుడు మనకు ఎంత ముద్దు అనిపిస్తుంది, గొర్రెని చూసినప్పుడు అబ్బబ్బబ్బా అనిపిస్తుంది కదా. మృదువు, సాధువు. మృదువు అంటే ముట్టుకుంటే ఎక్కడ మాసిపోతుందో అన్నట్టుగా. మృదువు తత్వం, సాత్వికం, లోబడే స్వభావం. మృదుతత్వం అంటే అది. మృదువైన వారు, సాధువైన వారు. సాధుతత్వమును మృదువైనట్టియునైన గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము, ఇప్పుడు పోతున్న అటువలే అంటే సాధువుగాను, మృదువుగాను, మంచి గుణము కలిగిన వారుగాను, మంచి స్వభావం కలిగిన వారుగాను దేవుని దృష్టికి మిగులు అనుకూలంగా ఎవరు బ్రతికారు అంటే, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును చాలామంది ఉన్నారు. అందులో ఎగ్జాంపుల్గా తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునిరి. అలంకరణ అంటే ఒళ్ళంతా 70 kgs బంగారు వేసుకోవడం కాదు. భర్తకు ఎవరైతే లోబడి భర్తను గౌరవిస్తూ ముందుకెళ్తుంటారో, 10 మంది ముందు తలెత్తుకునేలాగా భర్తను చేస్తారో, ఆమె నిలువెల్ల బంగారు వేసుకుని ఉంది. హృదయములో నుండి ఆమె, అంతరంగ పురుషునిలో ఆమె బంగారు గుణాలు కలిగి ఉందన్నమాట. అదే చెప్తారండి ఇక్కడ. తాము అలంకరించుకొనిరి. 6 ఆ ప్రకారము ఎగ్జాంపుల్గా సారమ్మను తీసుకున్నాడు దేవుడు. ఇక్కడ పేతురు షారా అబ్రహామును యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉండేను. చాలు. అంతకుముందు ఏమనింది? కానీ పిల్లలు పుట్టాలా, చెప్తే వింటావా, లేకపోతే ఏమన్నా బొరకట తీసుకుని రావాలా? నీతో పెద్ద దండం తల్లి, నువ్వు చెప్పినట్టు చేస్తాను.
89 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలమ్మా? 89 ఇయర్స్. ఆమె తన యొక్క తత్వాన్ని పోగొట్టుకోలేదు. కానీ 89వ సంవత్సరమున దేవుడు ప్రత్యక్షమై 17వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆదికాండంలో మీరు చూసుకున్న తర్వాత చూడండి, ప్రత్యక్షమైన లేదు చూడండి. దీన్ని ఇట్లా పట్టుకొని ఉండండి. అబ్రాహాము 99 ఏళ్ళ వాడైనప్పుడు అది అమ్మ అయినాడా లేదా? అది నీ జీవితంలో దేవుడు ప్రత్యక్షమైన రోజునే మార్పు అనేది ఆరంభమవుతుంది. అది సౌలు దేవుని ఎప్పుడైతే చూశాడో ఆ రోజు వెనక్కి తిరిగాడా? దమస్క పట్టణం దగ్గర ఎప్పుడైతే చూశాడో, ఎప్పుడైనా దేవుని వైపు వెనక్కి తిరిగాడా? లోకం వైపు. తల నరికినా ఇది వదలదా, అంతే. తల నరికిన, తల తెగిపడినా కూడా వెనక్కి చూడడం ఉండదని చెప్పాడు పౌలు గారు. అది ఎందుకు? ఆ దర్శనం అట్లాంటిది. దానికోసం 3 సార్లు చెప్పారు. 9వ అధ్యాయంలో చెప్పాడు, 21వ అధ్యాయంలో, 22వ అధ్యాయంలో, 24వ అధ్యాయంలో చెప్పాడు, 26వ అధ్యాయంలో చెప్పాడు. దర్శనం కోసం బైబిల్లోనే 3 సార్లు రాయించిందంటే ఆయన పోయిన చోట్లలో చెప్పింటాడు, నాకు దేవుడు కనపడ్డాడు అని. అవునా కదా? దేవుడు మన జీవితంలోకి వస్తే మార్పు కనపడుతుంది. ఇప్పుడు చెప్పండి అమ్మా, 89 ఇయర్స్ వచ్చేదాకా ఆమె జీవితం వేరుగా ఉంది. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీ భార్య పేరు షారాయి కాదు, గయ్యాలి కాదు, అజమాయిషి చేసేది కాదు, కయ్యానికి యుద్ధానికి దిగేది కాదు, ఆమె చెప్పినట్లుగా జీవించాలని చెప్పేది కాదు. ఇప్పుడు ఆమె పేరు నేను మారుస్తున్నాను. ఏమని? షారా, రాజకుమారి. ఇంకా చెప్పాలంటే కిందకి వస్తే దాని మీనింగ్ ఏంటంటే లోబడే స్వభావం గలది, సాధువైనది, మృదువైనది, అంతరంగ అలంకారం కలిగినది. ఏమంటుందంటే భర్తను ఇంతకుముందు వేరే రకంగా మాట్లాడేది, ఇప్పుడు ఏమంటుందంటే చూడండి, యజమాని. ఈ రోజుల్లో చాలామంది ప్రేమికులు ఉంటారు, లేకపోతే మామూలుగా పెళ్లి చేసుకుని ఉంటారు, పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఎట్లా? వెంకటేష్, వెంకీ, ఎట్లా ఏమని పిలుస్తారమ్మా? మనం వెంకీ అని పిలుస్తారు, లేదు నాకు తెలీదు. పిలుస్తుంటారా? ఓ 89 ఇయర్స్లో వచ్చింది మార్పు. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. పేరుతో పిలుస్తారు కొంతమంది. ఎవరితో పిలుస్తారు? భర్తను పేరుతో పిలవరాదు. యజమానుడా అంటే నీకు ఆశీర్వాదం. యజమానుడా అంటే లోకములో నీకు గౌరవం దొరుకుతుంది. ఎందుకంటే అతను నీ శిరస్సు. నా భర్త యేసుక్రీస్తు వారు. యేసువా ఎట్లుంటుంది ప్రభువా? ఎట్లుంటుంది చెప్పండి. యేసుని నేను యేసయ్యను యేసా అంటే ఎట్లుంటుంది? యేసయ్యా నా ప్రభువా. అసలు ఆ మాట అనేక వస్తుందమ్మా. యేసయ్య నోరని లేస్తుందా? మనకు భయం వేస్తుంది అసలు ఆ మాట అనాలంటే. ఆయన భర్తే, నా భర్తే, మన భర్తే. సార్వత్రిక సంఘానికి ఆయన భర్త. అయినా సరే మనం ఎంత గౌరవిస్తాం ఆయన, అలా గౌరవించడం నేర్చుకోవాలి. జీవితాలు ఎప్పుడు మారుతాయంటే దేవుడు ఎలాగైతే చెప్తున్నాడో అలా చేసినప్పుడే జీవితాలు మారుతాయి. నిజంగా ఆమె యజమానుడా అన్నదో లేదో ఎప్పుడన్నది కూడా చూపిస్తాను. అంతకుముందు గిన మీరు 11వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం లోపు యజమానుడా అనే గిన ఎక్కడైనా అన్నట్టు నాకు ఒక రెఫరెన్స్ చూపించండి. నేను 17వ అధ్యాయం తర్వాత ఆమె యజమానుడు అన్నట్టుగా చూపిస్తాను. ఇప్పుడు 18వ అధ్యాయం ఆదికాండం, 18వ అధ్యాయం ఆదికాండం 12వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయము 17వ వచనం. 18. షారా, నేను బలము ఉడికిన దాననైనా తర్వాత నాకు సుఖం కలుగునా? అదిగో ఏమైంది ఆమె? ఆ మాట మీరు 11వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు నాకు ఒక్క మాట చూపించండి ఎక్కడైనా. ఈ రాత్రి ఇడే కూర్చుంటా. 18వ అధ్యాయంలోనే ఎందుకు అనింది? మార్పు. ఇది మీరు చూడాలి. నేను మీకోసం చెప్పడానికి రాలేదు. నేను బైబిల్లో ఉన్న విషయాలు మీ ముందు పెడుతున్నా, దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే మీ జీవితాలు మార్చుకోండి అంతే. బైబిల్లో ఉండే చెప్పడానికి వచ్చాను నేను. నాకు ఎవరితో అవసరం లేదు, అవునా లేదా? సత్యం చెప్పాలి. ఆ సత్యం మీరు తెలుసుకుంటే
ఓహో ఇది తెలిసింటే నాకు మేలు కదా అని ఇప్పుడు అనుకుంటే, ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు, అవును కదా నా జీవితంలో కూడా మార్పు రావాలనుకుంటే మీరు కూడా తీసుకొని దాన్ని ముందుకు పోవడానికి ప్రయత్నం చేయండి. నేను అంటున్నాను, ఆమె షారాయిగా ఉన్నప్పుడు 17వ అధ్యాయం వరకు ఆమె ఎక్కడైనా తన భర్తను యజమానుడని నిందా మీరు చూడండి. 17వ అధ్యాయం తర్వాత ఎప్పుడైతే దేవుడు దిగి వచ్చాడో, పేరు మారిందో, అప్పుడు ఆమె అంటుందండి, తన నోరారా, తన హృదయంలో నుంచి వస్తున్న మాటది. మళ్ళీ చదవండి మీరే. షారా నేను బలము ఉడికిన దాననే. అంటే ఆమెకి ఇప్పుడు 89 సంవత్సరాలు. తర్వాత నాకు సుఖం కలుగునా, అదిగో నా యజమానుడు వృద్ధుడు. అంటే ఎవరు? ఆయనకు 99 సంవత్సరాలు, ఇప్పుడు ఆయనకు 99, ఈమెకి 89. 89, 10, ఆయనకు 10 ఇయర్స్ డిఫరెన్స్ ఉందిలే, చెల్లెలు కదా. మరి ఏం చెప్తారు? యజమానుడా ఏమని? ఆమె నోరారా హృదయంలో నుండి యజమానుడు అంటుంది. అదే మాటే పేతురు గ్రంథములో 3వ అధ్యాయంలో రాయబడింది. చూడండి, చేంజ్ చూడండి, ఈ చేంజ్ చూడాలండి మనం. క్రైస్తవులుగా మారిన తర్వాత మాటలో మారాలి, మన ప్రవర్తనలో మారాలి, మన జీవితంలో మారాలి, మనం బయటికి వెళ్ళినప్పుడు మారాలి. నిజంగా అండి, మీరు చూడండి, ఓం శాంతి వాళ్ళని నేను చాలా మెచ్చుకుంటానండి. ఓం శాంతి అనే ఒక మతం అనమాట, అది హైందవుల్లోనే ఉంది. వారు ఎక్కడ దాకా షర్ట్ వేసుకుంటారు, స్త్రీలు ఇక్కడ దాకా డ్రెస్ వేసుకుంటారు, వైట్ అండ్ వైటే ఫుల్గా, ఒంటి మీద ఒక ఆభరణం ఉండదు. ఎంత చక్కగా ఉంటారో తెలుసా వైట్ అండ్ వైట్ వేసుకొని. వారి మాట తీరు కూడా ఎలా ఉంటుందంటే, అప్పుడప్పుడు కాయగూరలు కొనేకి వస్తూ ఉంటారు. నేను కూడా అదే సమయంలో కాయగూరలు కొనేకపోయినప్పుడు చూస్తూ ఉంటాను, కొంచెం మందిని గమనిస్తూ ఉంటాను. ఆ 3-4 స్త్రీలు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అమ్మా ఇలాగే పలకరిస్తారు, అమ్మా ఆ పచ్చిమిరపకాయలు ఎంతమ్మా, మాట కూడా ఎంత స్లోగా ఉంటుంది తెలుసా వాళ్ళది. అమ్మా ఆ పచ్చిమిరపకాయలు ఎంతమ్మా, అమ్మగారు 30 రూపాయలు, అమ్మగారు 25 రూపాయలకి ఇవ్వరా అని అడుగుతారు వీళ్ళు. రావమ్మ గారు అంతే, ఒకేసారి అడుగుతారు, అంతే ఒకేసారే. మనలాగా ఏమవుతుంది పోతుంది, నువ్వు కాకపోతే ఇంకోడు అని వాళ్ళు అనరండి. వాళ్ళు అస్సలు అనరు, ఒక్కసారి బార్గెనింగ్ చేస్తారు. అమ్మ 25 రూపాయలకి ఇవ్వరా, రాదమ్మా అంటే ఇచ్చేయండి, అంతే. ఎక్కువగా మాట్లాడరు, ఎక్కువగా నవ్వరు. వారు 2-3 ఉన్నా కూడా వాళ్ళ డ్రెస్ మెయింటెనెన్స్, ఎక్కడ వాళ్ళ శరీరం కూడా బయటకు కనపడకుండా మెయింటైన్ చేస్తారు. వాళ్ళ ఆభరణాలు కూడా ఉండవు వాళ్ళ మీద, అంత చక్కగా ఉంటారు తెల్లని డ్రెస్ వేసుకొని. వాళ్ళ తినే పదార్థాలు కూడా ఎల్లిపాయ తినరు, మాంసం తినరు, ఎర్రగడ్డ తినరు, నిమ్మకాయ తినరు, ఆలుగడ్డ తినరు. ఇలా కొన్ని లిస్టులు ఉన్నాయి, 90-100 లిస్టులు ఉన్నాయి, అవి తినరు వాళ్ళు. అది ఇవి తినకూడదు అని వాళ్ళు అనుకుంటే, వాళ్ళ గ్రంథాల్లో రాయబడితే అవి తినరు వాళ్ళు, అంతే. మాంసం తినరు, ఇంకా వాళ్ళు చికెన్ తినరు, చేప తినరు, ఏం తినరు, మాంసం కృతులే తినరు వాళ్ళు. అసలు ఎల్లిపాయ జోలికే పోరు. ఆలోచన చేయండి, ఉల్లిపాయ జోలికి కూడా పోరు, ఎర్రగడ్డ. ఆలోచన చేయండి, ఎంత నిష్టగా వాళ్ళు, ఎలా తినే విషయంలో కూడా అంత నిష్టగా బతుకుతున్నారు అంటే వాళ్ళు సెల్యూట్ కొట్టచ్చు వాళ్ళకి. ఇంత నిజగ్రంథం కలిగి మనము సమాజానికి మనం వెలుగును ప్రకాశించవలసిన వారమై ఉండగా, ఈ ప్రపంచానికి నిజదేవుణ్ణి పరిచయం చేయవలసిన వారై ఉండగా, మన మాట తగ్గదు, మన ఆలోచన తగ్గదు, మనం ఏ విషయంలో కూడా తగ్గము. అవునా లేదా? తగ్గేదే లేదంటాం. ఏమిటో తగ్గేదే లే కదమ్మా, లేదమ్మా. యేసు వారు తగ్గేదే లే చెప్పలే, తగ్గించుకోమని చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు తగ్గించుకుంటే నేను దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు అని చెప్పాడు. ఇంత మంచి సూత్రం మనకు తెలియకపోతే ఎట్లా? ఇంత మంచి సూత్రం మనకు, నువ్వు తగ్గించుకొని రా ఎవరితోనైనా సరే, ఆ తర్వాత వానికి ఈపులు సున్నం కావాలో ఆడు చేయిస్తాడు దేవుడు. నిన్ను అజమాయిషి చేయించి నిన్ను గెలవచ్చు, నువ్వు దాటొచ్చేయి, వాని తలదన్నోడు ఉంటాడు ఇంకోడు, వానికి అప్పగిస్తాడు దేవుడు. అందుకే పగ తీర్చుట నా పని కాదు, దేవుని పని. దేవుడికి అప్పగించేసారు. మనకు ఇంత పుస్తకం ఉందండి, ఇంత పుస్తకము, ఇంత మహాగ్రంథం ఉంది. దీన్ని చదవకపోవడం వల్ల, దీన్ని ధ్యానించకపోవడం వల్ల
దీన్ని తెలుసుకోకపోవడం వల్ల, దీన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల ఇవన్నీ రోగాలు జరుగుతున్నాయి మనకి. ఇది చదవాలి. మెడిసిన్ తీసుకొచ్చి ఆ మూల్లో పెట్టాడు, అది తీసుకుపోయి ఏం చేస్తావయ్యా మత్స్య బ్రదర్? వాడతావు కదా, వాడితేనే కదా ఆ ఎన్నుగొడ్డు ఆవు ఏమవుతుంది, పైకి లేస్తుంది, అలా చచ్చిపోతుంది. అది ఏమవుతుంది మరి, వేస్తేనే కదా దానికి. మెడిసిన్ తీసుకొచ్చిన తర్వాత మీ మెడిసిన్ లేదా మీకు? ఒక గ్లూకోజ్ బాటిల్ ఎక్కించినట్టు కదా, లేచి కూర్చున్నాడు చూడు, అవునా లేదా? తలనొప్పి లేదు, కళ్ళనొప్పి లేదు, ఏ నొప్పి లేదు, 500 రూపాయలు పోతే పోని. ఈ బైబిల్ ఏం కావాలి? మన హృదయంలోకి ఎక్కాలి, మన జీవితాల్లోకి రావాలి. ఈ బైబిల్ మన 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 జీవితాన్ని మారుస్తుంది. 119వ కీర్తన అంతా చదవండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు చదివితే టైం లేదు నాకే. 119వ కీర్తన 176 వచనాలు ఉంటాయి. ఇంటికి వెళ్ళినప్పుడు దాన్ని స్పష్టంగా చదవండి, జాగ్రత్తగా. చాలా బాగుంటుంది 119వ కీర్తన, బైబిల్లో అతిపెద్దదైన అధ్యాయం. కనుక ఆ కీర్తన జాగ్రత్తగా స్పష్టంగా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. వీలైతే భోజనం తిన్న తర్వాత అయినా, భోజనం తినక ముందైనా తప్పనిసరిగా మెడిసిన్లా పనిచేస్తుంది మీకు అది. రైట్. సారమ్మ ఎలాగ మారింది మీరు చెప్పండి అమ్మా. షారమ్మ అంతకుముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది? పేరు మారేపాటికే మన జీవితం కూడా మారాలి. మనం యేసు ప్రభుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్న రోజునే నీ 89వ ఏట అయిపోవాలి. బ్రతికిన మిగిలిన రోజులు ఆమె జీవితంలో 38 సంవత్సరాలు ఆమె ఎలా జీవించిందో అలా జీవించాలి మనం. ఇంకా ఏది పేరు మారింది ఆమెకు, ఆమె బ్రతుకు మారింది. ఆమె పేరు మారింది, ఏం మారిన తర్వాత? బ్రతుకు మారింది. భర్తతో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి అన్నది ఆమె నేర్చుకుంది. మెచ్యూర్ అయింది, ఎదుగుదలకు వచ్చింది. అది జీవితం అంటే. పేతురు రాసిన పత్రిక టచ్ చేసి మళ్ళీ వచ్చేద్దాం. 3వ అధ్యాయము అంతే, ఇందాక చదివారు కదా, 5వ వచనం చదవండి మరొకసారి. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన చూసే వాళ్ళు ఏమంటారమ్మా? అబ్బా, ఆ మాట అనిపించుకోవాలంటే ఎంత ధన్యత, ఎంత ధన్యత. పరిశుద్ధ స్త్రీలు అంటమ్మా వాళ్ళు, వాళ్ళ బ్రతుకులు పరిశుద్ధంగా ఉన్నాయంట. చూడండి, పరిశుద్ధ స్త్రీలను అది ఎవరికి లోబడాలి? స్వపురుషులకు లోబడాలి. ఎవరికి లోబడాలమ్మా? మన పక్కనింటి కాదు లోబడాల్సిందే, స్వపురుషులకు లోబడాలి. ఎవడో 2 భార్యాభర్తలు కొట్లాడుతున్నారంట. కొట్లాడుతూ ఉంటే ఎందుకోసం కొట్లాడుతున్నారు? నేను కాఫీ తాగనంటే తాగనని చెప్పేసి ఆమె అంటుంది. నాకు కాఫీ అలవాటు ఉందా, నీకు తెలుసా? కాఫీ తాగమంటున్నాను అని 2 కొట్లాడుతున్నారు. లోపల నుంచి బయటకు వచ్చినారు రచ్చ. ఎదురింటి వాడు వచ్చి ఏం మా గొడవ అనుకుంటూ వచ్చినాడు. ఏం పా గొడవ అని. చూడండి, మా ఆయన నేను కాఫీ ఎప్పుడు మా ఇంట్లో కూడా తాగేమని కాదు, ఎప్పుడు తాగను, కాఫీ తాగమని నా దగ్గరకు వచ్చి దీంతోనే గొడవ స్టార్ట్ అయిందని. ఏమైందిలేండి, కాఫీ తాగండి అన్నాడు ఆయన. అంటేనే మీరు చెప్తున్నారు కనుక తాగుతానంటారు. ఏమంటున్నారు? మీరు చెప్తున్నారు కనుక తాగుతాననింది ఆమె. మరి ఈయన చెప్పిండేది ఏమైంది? గొడవ ఇంకా పెద్దగా అవుతుంది అప్పుడు. పురుషులు చెప్పింది రండి, పక్కన పురుషులు చెప్పింది కాదు వినాల్సిందే. ఎవరికి లోపడాలా? స్వపురుషులు లోపడండి. బైబిల్ అదే అంటుంది. పక్కన వాళ్ళకి కాదు లోపడాల్సింది, మనం స్వపురుషులు లోపడాలా. ఎవరు లోపడాలా? ఆ ప్రకారమే సారా. ఎక్కడున్నారు మీరు? అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి అంటే మార్పు వచ్చింది అని చెప్తున్నా. మా వాక్యం ఇది. ఏంది ఇది? నేనేం రాసుకోరాలేదు, వాక్యం ఉంది. వాక్యం అంటే దేవుడు. దేవుడు అంటే పరిశుద్ధాత్మ శక్తితో వ్రాయబడింది. కనుక ఆ పరిశుద్ధాత్మ శక్తితో వ్రాయబడిన వాక్యాన్ని మనము లోపలికి తీసుకోగలిగితే అది మనల్ని మారుస్తుంది. అర్థమవుతుందా? లోబడి ఉండెను మీరును అని ఇప్పుడు మనకు చెప్తున్నాడు. అంతే కదా. మన టైటిల్ ఏంటి? పాత నిబంధన లేదా బైబిల్లో ఉన్న స్త్రీలు
ఆ స్త్రీ జాతికి నేర్పుతున్న పాఠములు. ఇప్పుడు మనకేం చెప్తున్నాడు, స్త్రీలకి ఏం చెప్తున్నాడు, ఇప్పుడు స్త్రీలకు ఏం చెప్తున్నాడు అండి, మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఇప్పుడు సారమ్మకు పిల్లలు అవ్వాలి అంటే, స్త్రీలు సారమ్మకు పిల్లలు అవ్వాలంటే ఏం చేయాలి? అప్పుడు భర్తకు లోబడి ఉండాలి. యజమానుడు అంటే అర్థం చెప్పండి అమ్మా. యజమానుడు అని ఎవరినంటారు చెప్పండి? అది ఇంటి అధికారి అని అర్థం. యజమానుడు అంటే మా ఇంటి యజమాని ఉన్నాడా అని అర్థం. ఎవరైనా వచ్చాయి ఏమంటారు? మా యజమాని ఉన్నాడు, మీ యజమాని ఉన్నాడు అంటారు. యజమాని అనే పదము కర్ణాటక సంబంధించిన పదం కదా, కన్నడకు సంబంధించిన యజమానుడు అని అంటారు. తెలుగు స్పష్టంగా యజమానుడు అని రాయబడింది. అధికారి అని అర్థం, శిరస్సు అని అర్థం. కనుక సారమ్మ 89వ ఏట ఆమె పేరు సారాయిగా ఉన్న పేరు సారాగా పేరు మారిన తర్వాత ఏం జరిగిందమ్మా? ఆమె జీవితంలో మార్పు వచ్చేసింది పూర్తిగా. భర్తను యజమానుడా అంటుంది. ఇప్పుడు చూశారు కదా 18వ అధ్యాయం ఆదికాండం 12వ వచనంలో యజమానుడా అంటుంది. రెండవది ఆయన చెప్పిన దానికి లోబడుతుంది. ఇంతకుముందు ఆమె చెప్పేది హాగరుందే పో అనింది, ఆయన పోయిడిచినాడు టవల్ వేసుకొని. అవునా లేదా? అంటే ఆమె చెబితే లోబడేది, ఇప్పుడు ఆమె లోబడుతుంది. మారింది. ఆ మార్పు జీవితం మీకు వస్తే స్త్రీలారా మీరు ఆమెకు పిల్లలుగా మారుతారు. మీరు పరిశుద్ధ స్త్రీలలో ఒక స్త్రీలుగా మారుతారు అని బైబిల్ చెప్తుంది. బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఇక్కడ మనకు మనుషులుగా మనం ఆలోచించేది ఏంటంటే, మనుషులుగా ఎప్పుడు ఆలోచించకండి. బైబిల్ వాక్యాన్ని మనుషుల స్థితిలోకి ఎప్పుడు తీసుకోవద్దండి. మీరు తీసుకుంటే ఎలా ఉంటుందంటే, ఒక జోక్ చెప్పేసి చిన్నది, మనం హాగరమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం. ఒకడు పకోడీలు తింటున్నాడట. పకోడీ గారెలు బూర్లు తింటూ ఉంటే ఇంకోటి వచ్చినాడు స్నేహితుడు. వాడు క్రైస్తవుడే, ఇడు క్రైస్తవుడే. నీ పొరుగువాని నువ్వు ఏం చేయమన్నాడు? ప్రేమించాలి కదరా, పొరుగువాని జ్ఞాపం చేసుకోవాలి కదరా, నాకు కూడా అన్నాడు వీడు. నేను పొరుగువాని ప్రేమించమన్నాడు కదా అని వాడు అన్నాడు అనమాట. వచ్చి వాడు తింటుంటే చూసారా వాక్యాన్ని ఎలా తీసుకుంటున్నారు వీళ్ళిద్దరూ? నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమని వాక్యంలో ఉంది కదా, కాబట్టి నువ్వు సగం నేను సగం అన్నాడట. వాడు తక్కువ తినలేదు. వాడేమన్నాడు తెలుసా? నీ పొరుగువాంది ఏది ఆశించకూడదని కూడా బైబిల్లో ఉంది కదా అన్నాడు. ఏమన్నాడు? వీళ్ళిద్దరూ వస్తున్నాయి వాక్యాలు. అప్పుడప్పుడు మనం బుద్ధిహీనంగా ఏం మాట్లాడుతుంటారంటే, భార్యాభర్తలు ఇరువురు, మీరు ప్రేమిస్తే నేను లోపడతా, నువ్వు లోపడితే నేను ప్రేమిస్తా. ఇవి మన కోసం అట్లా రాయబడలేదండి. అట్లా రాయబడలేదు. అలా నువ్వు ప్రేమిస్తేనే లోబడు, లోబడితేనే ప్రేమించని బైబిల్లో లేదు. అమ్మా నువ్వు లోబడుతూనే ఉండు, ప్రేమించకపోయినా. ఆమె లోబడకపోయినా నువ్వు ప్రేమిస్తూనే ఉండు, అంతే. భర్తకు చెప్పాడు, ఆయన ప్రేమించకపోయినా నువ్వు లోబడుతూనే ఉండు. ప్రేమిస్తేనే లోబడటం అది ఏదో అవసరతను కోరుకున్నట్లుంది. మెకానికిజం, ఫ్యాన్ స్విచ్ చేస్తే ఫ్యాన్ ఆడాలంతే. అట్ట కాదు. ప్రేమించకపోయినా నా భర్త, బైబిల్లో దేవుడు చెప్పాడు, నేను లోబడతా అంతే. నా భార్య నాకు లోబడకపోయినా నేను ప్రేమిస్తా అంతే, నా దేవుడు నాకు చెప్పాడు అంతే అనే స్వభావం ఎప్పుడైతే మన ఇరువురికి వస్తుందో భార్యాభర్తలకు, అప్పుడే కుటుంబం అనేది నిలబడుతుంది. నువ్వు ప్రేమించడం లేదు, నేను లోబడను. నువ్వు లోబడడం లేదు, నేను ప్రేమించను. అలా బైబిల్ రాయబడలేదు. అలా మనము సొంతంగా వాక్యాన్ని కలిపితే మనము దేవుని దృష్టిలో శాపగ్రస్తం అవుతాం. అట చెప్పలేదు. అమ్మా నువ్వు లోబడవు, అయ్యా నువ్వు ప్రేమించు. భర్త ప్రేమించే తీరాలి. ప్రేమించడం అంటే అర్థం ఏంటి? నువ్వు వేసుకుంటున్నావు బట్టలు ఆమెకు కూడా వేయాలి, నువ్వు తింటున్నావు ఆమెకు కూడా పెట్టాలి, నీకు హాస్పిటల్ పెట్టుకుంటావు ఆమెకు కూడా పెట్టాలి, నీ ఇష్టాల్లో నీ శరీరం మీద నువ్వు ఏదైతే చేస్తావో అది కూడా ఆమెకు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. అది ప్రేమించుట. అర్థమవుతుందా? అదే ప్రేమించుట. కనుక
ఆ విషయంలో ఆయన ప్రేమించమన్నాడు. ఆమె కూడా ఏం చేయాలి? ఇప్పుడు ప్రతి విషయంలో ఆమె ఏం చేయాలి? లోబడాలి. భోజనం చేయాలి, బట్టలు ఉతకాలి, కాఫీ పెట్టాలి, టీ పెట్టాలి, ఫ్రెండ్స్ వస్తారు, ఆహారం చేయమంటే చేయాలి. ప్రతి విషయంలో అలస లేకుండా, ఇబ్బంది లేకుండా గౌరవిస్తూ ఏం చేస్తుండాలి? ఆమె లోబడుతూ ముందుకు పోతూనే ఉండాలి. నా బాధ్యత, ఇది నా బాధ్యత అని చెప్పేసి ఎవరి పని వాళ్ళకి చేసుకుంటూ పోతేగినండి ఎంత బాగుంటుందో కుటుంబం. అవునా లేదా? నువ్వు లోబడతలేవు, నేను ప్రేమిస్తలేవు, ఏమవుతుంది అప్పుడు? గొడవే అవుతుంది, అంతే, వేరే ఏం రాదు ఇంకా. కనుక దేవుడు ఇరువురికి చెప్పింది ఏంటంటే, నువ్వు లోబడుతూనే ఉండమ్మా, నువ్వు ప్రేమిస్తలేవు అన్న మాట ఎదురు మాట్లాడకూడదు, నువ్వు లోబడతలేవు అని కూడా ఎదురు మాట్లాడకూడదు. కనుక ఇది బైబిల్లో నుంచి మనం బైబిల్ని ఇంకొకరుగా రాసేవాళ్ళుగా మారకూడదు. మనం బైబిల్లో ఉన్నది చేసేవారిగా మారాలి, సొంతంగా రాసేవాళ్ళుగా మారకూడదు. ఇది తెలివి కాదా? అతి తెలివి ఉంటారు దాన్ని. ఏమంటారు అది? అమ్మ ఏమంటారు దాన్ని? అతి తెలివి ఉంటారు దాన్ని, అతి తెలివి అంటారు. అలా ఎప్పుడు చేయకండి. అలా చేయటం అనేది బైబిల్కి విరుద్ధమైనది. చూడండి, ఆ మాట కావాలంటే కింద చెప్పారు చూడండి. 6వ వచనం నేను చదువుతాను, మీరు 5వ వచనం నేను చదువుతాను, మీరు చూడండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిది. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు, అంటే మేలు చేయిచు మీ భర్తలకి, ఏ భయమును బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలు అవుతారు. సారమ్మకు మీరు పిల్లలు అవ్వాలి. సారమ్మలా బ్రతికితే ఎప్పుడు ఏమవుతారు? ఆమె పిల్లలు అవుతారు. ఆమెలా ఉండాలి కాబట్టి ఆమెలా ఉంటే పిల్లలు అవుతారు అంటూ 7వ వచనంలో అటువలనే పురుషులారా అన్నాడు చూడండి. అంటే స్త్రీలకు చెప్పినట్లుగానే పురుషులకు కూడా చెప్తున్నాడు. దేవుడు ఎవరికి తక్కువ ఎవరికి ఎక్కువ పెట్టలేదు బైబిల్లో, అందరూ సమానమే. దేవుడు పక్షపాతి కాడు అంటూ జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు పరలోకానికి పోతే ఆమె కూడా పరలోకానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. ఇరువురు పరలోకానికి వెళ్ళడానికి మీరు దేవుని దగ్గరికి వస్తున్నారు కనుక ఆమె కూడా పరలోకానికి రావాలి కనుక, ఆమె కూడా పరలోకానికి నడవాలి కనుక మీరు ఇక్కడ ఉండడమే కాదు పరలోకంలో కూడా ఉండాలి ఇద్దరు. మళ్ళీ అక్కడ కూడా పెళ్లి చేసుకుంటాం, పిల్లలు కంటామంటే దేవుడు ఒప్పుకోడు. అవునా? అది ఆత్మలుగా. ఇక్కడ మాత్రమే, అక్కడ అజమాయిషి లేదు. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత కాఫీ చేసుకుని రా నువ్వు అనకూడదు. అవునా లేదా? అక్కడ ఏం లేదు, అక్కడ భార్యాభర్తల ఆత్మలు లేవు. అక్కడ ఆత్మ అనేది స్త్రీ పురుష లింగం సంబంధించినవి కావవి. దేవుడు ఎలా ఉన్నాడో అలా ఉంటాం మనం, అంతే. ఇక్కడ భూమి మీద మాత్రమే దేవుడు ఏం చేశాడు? మనల్ని స్త్రీ పురుషులుగా పుట్టించి మనల్ని ఏం చేస్తున్నాడంటే పరీక్షిస్తున్నాడు, అన్ని విషయంలో పరీక్షిస్తున్నాడు. ఒకవేళ భర్త భార్యను హింసించినా దానికి కూడా లెక్క చెప్పాలి దేవుడికి. ఒకవేళ భార్య భర్తను బాధ పెట్టినా మాట వినకుండా ఎదురు తిరిగితే దానికి కూడా లెక్క దేవుడికి చెప్పాల్సిందే. దేవుడు విడిచిపెట్టాడు, ఎవరిని దేవుడు విడిచిపెట్టు ఎక్కడి వరకు? ఈ భూమి మీద ఉన్నంత వరకు. ఆ తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత నీకెంత అధికారం ఉందో నీ భార్యకు కూడా, నీ భార్య ఆత్మకు కూడా అంతే అధికారం ఉంటుంది. ఇరువురు కూడా ఏ మాత్రం భార్యాభర్తల సంబంధాలు అట్లాంటివి ఏమి ఉండవు అక్కడ. ఇంకా ఎవరి ఆత్మను వారు కాపాడుకొని పరలోకానికి వెళ్ళాలి, ఎవరి ఆత్మను వారు కాపాడుకొని పరలోకానికి వెళ్ళాలి. ఇది సొంతంగా ఎవరి చిత్తం వాళ్ళదే ఉంది, ఇది మీరు గమనించాలి. ఇకపోతే ఎవరి దగ్గరికి వస్తానని చెప్పినా నేను హాగర్ దగ్గరికి వచ్చేద్దాం. ఈమె చాలా పెద్దగా ఏమి ఉండదు, చాలా చిన్నది. హాగర్ యొక్క క్యారెక్టర్ కూడా మనం చూద్దాం. 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదికాండం అంతా 5 నిమిషాల్లో అయిపోద్ది. అబ్రాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హగరు అను ఐగుప్తురాలు ఒక దాసి ఉన్నది. కాగా సారాయి యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము. వినేను. 10 ఏళ్ళు కాపురం తర్వాత 10 ఏళ్ళు కాపురం తర్వాత
ఐగుప్తురాలిని తీసుకొని ఆ, తన పెనిమిటి అయిన ఆ, అబ్రామునకు ఉమ్. భారీగా ఉన్నట్లు అతనికి ఇచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అమ్మ గర్భవతి అయిందా లేదా? వెంటనే చూడండి, అది అది తాను గర్భవతి అయితేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. ఇది మీరు గమనించాలి ఇక్కడ. ఏమండి, ఒక దాసిగా ఉన్నది, ఇంట్లో పనిచేసేదాన్ని అబ్రహాముకు ఒక భార్యగా ఇచ్చి ఆమె ఎంత మంచి పని చేసిందండి, అవునా లేదా? మామూలుగా దాసిగా ఉన్నది ఆమె యవనస్తురాలు, ఒక దాసిగా ఉన్నదాన్ని యజమానికి భార్యగా చేసినప్పుడు యజమానురాల పట్ల ఎలా ఉండాలి చెప్పండి? అనుకువగా ఉండాలి కదా, లోబడి ఉండాలి కదా. అంతవరకు అమ్మ మేడం అమ్మ వందనాలమ్మ యజమానురాలు అంటూ ఉన్న ఆమె ఎంతో అనుకువగా ఉంది. మంచిది, ఇది ఇలాంటి దాన్ని ఇస్తే నాకు పిల్లలు ఉంటారు కదా, ఆమె ద్వారా పిల్లలు కలుగుతారు కదా అనుకొని పాపము ఆమె మంచితత్వాన్ని చూసింది, కప్పుకొని ఉంది ఆమె వేషం. ఏం తెలుసు? తర్వాత వెంటనే ఎప్పుడైతే గర్భం వచ్చిందో, ఆమెకి గర్భవతి అయిందో, వెంటనే ఈమె ఏమైపోయింది? ఆ యజమానురాల్ని చాలా చీపుగా చూస్తూ ఉంది. అసూయ, ద్వేషం, ఇవన్నీ గర్వం వచ్చేసింది ఆమెకి. ఏమొచ్చేసింది? అహంభావం వచ్చేసింది. ఇలాంటి స్త్రీతత్వం ఉండకూడదు. హాగరు మనకు నేర్పుతున్నది ఇది. హవ్వమ్మ ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? లోకంలోనికి పాపం తెచ్చింది ఆమె, లోబడి పాపానికి లోకంలోనికి ఏం తీసుకొచ్చింది? పాపాన్ని తీసుకొచ్చింది. సమానతత్వంగా ఉన్న ఆమె ఏలుబడిలోకి తీసుకొచ్చేసింది మనుషులందరినీ, అవునా? భర్తలు లోబడేటట్లు చేసేసింది. ఏమంటుంది ఘటం, ఏ ఘటం అది? బలహీనమైన ఘటమని నిరూపించుకుంది. మోసపోయింది. అంటే మోసపోవడానికి ఆమె ఒక కారకురాలైంది. ఆమె చరిత్ర పక్కన పెడితే సారాయిని చూసాము, సారాను చూసాము, ఇరువురిని చూసాము. కొంత జీవితకాలం ఆమె ఎలా ఉన్నదో చూసాము, కొంత జీవితం తర్వాత ఆమె ఎలా మారిందో చూసాం. మరి ఈమె జీవితం చూస్తే ఎలా ఉంది? ఈమె మరొక జీవితకాలం. ఈమె ఎలాంటిదంటే తనకు ఏదైనా రాగానే, తనకి ఏదైనా కలగగానే అహంభావాన్ని, అహంకారాన్ని చూపించే స్వభావం. ఇట్లాంటిది స్త్రీలోనే కాదు, పురుషుల్లో కూడా ఉంటుంది, అవునా లేదా? ఉంటుంది. అదేదో అంటారు కదా, సునకానికి అధికారం ఇస్తే మొత్తం టోటల్గా అది ఏమో చేసి పెట్టిందట. అంటే స్వభావం అనేది డబ్బు వచ్చినప్పుడు ఒక రకంగా, అధికారం వచ్చినప్పుడు ఒక రకంగా, లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు ఒక రకంగా అనేది మారకూడదు. అంతవరకు ఆమె ఎలా ఉంది? ఆ ఇంట్లో దాసిగా ఇల్లు కడుగుతున్నప్పుడు, బట్టలు ఉతుకుతున్నప్పుడు తన యజమానివి, యజమానురాలివి, ఇంటూ వాళ్ళందరివి యజమాని చెప్పండి అమ్మా, అక్కడ కూర్చోండి, కింద కూర్చో, సార్ అమ్మ మీరు చెప్పినట్లు చేస్తున్నాం, మీ అమ్మ ఓకేనమ్మా అన్న ఆమె ఇప్పుడు వెంటనే ఇంటికి యజమానురాలతో సమానంగా మారిపోయి, ఆయన యజమానికి భారీగా మారిపోయి, ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడైతే గర్భవతి అయిందో ఇంక నా వారసుడు బయటకు వస్తాడు, మొత్తం అబ్రహాం గారి మొత్తం నాకే, నా కుమారుడికే అనుకొని ఎప్పుడైతే ఆమె అహంకారం చూపించిందో పూర్తిగా వారసత్వాన్ని కొట్టేశాడు దేవుడు. తెలుసా నీకు? వారసత్వమే లేకుండా చేశాడు. మీరు చూడండి, తర్వాత ఇస్మాయిల్ తీసుకున్నాడా దేవుడు? ఇస్సాకుని తీసుకున్నాడా? ఈమె చూపిన దానికి ఈమె ఒక చెడ్డ తల్లిగా మారింది, రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళింది. ఆమె స్వభావంలో మార్పు వచ్చింది, హృదయంలో మార్పు వచ్చింది. మంచితనము చూపించిన సారాయిని మంచితనం చూపించలేకపోయింది. ఒకవేళ అబ్రహాం గారు ఈమె మాట వినింటే సారాయమను బయటకు కూడా తోసే రకమే, అంతేనా లేదా? ఈమె ఒళ్ళో పడిపోయి ఒకవేళ ఆయన ఒక నార్మల్ మ్యాన్ లాగా ఉండింటికిన, భక్తి గలవాడు కనుక, దేవుని భక్తిని కనుక ఆయన పడడు. ఈమె ఒళ్ళో పడిపోయి ఈమె గర్భవతి కనుక ఈమె కొడుకే నా కొడుకుని తీసుకొని ఒకవేళ ఇంట్లోంచి దాన్ని గెంటేయండి సారాయిని అని చెప్పేసి అంటే కూడా గెంటేసే రకమేమో, అంత దూరం కూడా వెళ్ళిపోయేదేమో ఈమె. ఆలోచన చేయండి. నిజం చెప్పాలంటే ఎలాంటి అహంకార స్వభావాన్ని చూపించింది అనేది మనం గమనిస్తున్నాం ఇక్కడ. చదవండి తర్వాత 5వ వచనం. అప్పుడు సారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తర్వాత తాను గర్భవతి నేను తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయం తీర్చునుగా కానీ అబ్రాముతో అనేను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి,
నీ చేతిలో ఉంది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పాను. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె అద్ద నుండి అది పారిపోయింది. ఇంకా ఆమె కయ్యం స్వభావం ఉంది కాబట్టి అప్పుడు అలా చేసింది అనమాట. సరే పరిగెత్తించింది, ఫరార్ ఎడారిలో పరిగెత్తింది. ఆమెకు లోబడే స్వభావం ఉందా లేదా మీరు చెప్పండి. హాగర్కి లేదు కనుక ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. దేవుడు దిగి వచ్చాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడో మీరే చూడండి. 16వ అధ్యాయము యెహోవా దూత 7వ వచ్చింది చదవండి. యెహోవాదూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో షూరు మార్గం బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి సారాయి దాసైన హాగరు ఎక్కడి ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగాను. అది అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోచున్నాను నేను. అప్పుడు యెహోవా దూత, నీ యజమాని వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో అది అణిగే స్వభావం నీకు లేదు కనుక అణిగి ఉండింటే అక్కడే ఉండేదానివి. ఇప్పుడు దేవుడు వచ్చి బుద్ధి చెప్తున్నాడు. నీకు అణిగే స్వభావం లేదా, అనగవా? యజమానురాలు ఆమె కదా నిన్ను ఉన్నత స్థానంలో పెట్టింది. ఆమె లేకపోతే దాసిగానే ఉండేదానివి కదా. పాపమని పిల్లలు కలుగుతారని ఆమె ఎంత సంతోషించింది. తన భర్తకి ఇచ్చింది. ఆమె ఎంతో ఉన్నత స్థానంలో పెట్టింది నిన్ను. లోబడవా? లోబడే స్వభావం లేదా నీకు? పో, మళ్ళా పో, లోబడతానని కాలు మీద పడిపోయి లోబడిపో అని చెప్పిందండి. చూసారా? లోబడే స్వభావం లేదా ఆమెకి. లోబడే స్వభావం లేదు. తర్వాత ఆమె లోబడే స్వభావం కలిగి దేవుడు చెప్పాడు కనుక చూచుచున్న దేవుడు నీవే అంటూ ఆ దేవుని దగ్గర చెప్పి వెళ్ళిపోయిందండి. మళ్ళీ తిరిగి 11వ వచనం. మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి ఉన్నావు, నీ కుమారుని కన్నా అతనికి ఇష్మాయేలు అని పేరు. అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును, అతడు తన సహోదరులందరికీ ఎదుట నివసించునని దానితో చెప్పాను. అది చూచుచున్న దేవుడు నీవే అని అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను అని రాయబడించండి. దేవుడా నువ్వు వచ్చావు, నన్ను కాపాడావు, సర్లే నువ్వు చెప్పినట్లు నేను లోబడతా అని చెప్పేసి మరలా ఇంటికి వెళ్ళి లోబడుతూ ఉందండి. కుమారుడు పుట్టేదాకా ఆమె లోబడే ఉందండి. లోబడిన స్వభావం వల్ల బయటికి గింటేయబడింది, లోబడడం వల్ల మళ్ళీ లోపలికి తీసుకురాబడింది. అయినా తన కుమారుని ఎలా పెంచిందో తెలుసా? ఇప్పుడు 21వ అధ్యాయం 6వ వచనం చూడండి. 21వ అధ్యాయం 6వ వచనం. నూరేండ్ల వాడు అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలుగజేసి అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలగజేసును, వినువారెలా నాకు విషయమై నవ్వెదరు. మరియు సారా పిల్లలకు స్తనమిచ్చినని ఎవరు అబ్రహాముతో చెప్పు, నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అని. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను. ఎవరు అంటే ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. ఏం చేశాడు? కృతజ్ఞతగా దేవునికి ఏం చేశాడు? విందు జరిగించాడు. అప్పుడు అబ్రహాము ఐగుప్తురాలైన హాగారు కనిన కుమారుడు పరహాసించుట చూచి సారా చూచి అని రాబడించండి. అంటే అర్థం ఏంటి? ఎగతాళి చేశాడు. అందరి ముందు ఎగతాళి చేశాడు, అందరి ముందు కేలి చేశాడు. ఒక అన్నయ్య ఉండేవాడు చిన్నవాడిని విషయంలో ఎలా ఉండాలా? తల్లి ఏం నేర్పించింది? సరిగ్గా పెంచలేదు. దాని విషయంలో మరలా ఏమైంది తెలుసా? ఇప్పుడు మరలా గంట వేయబడింది. ఇప్పుడు మళ్ళా ఈసారి మళ్ళీ రాదు. ఇంకా అది గంట వేయబడింది. అంటే అంత కేలీ చేస్తుంటే, అంత అపహాస్యం చేస్తూ ఉంటే అక్కడ ఎలా ఉండాలి? తల్లి ఎలా ఉండాలి? తల్లి అలాగే పెంచిందేమో అని బిడ్డని. దరిదాపులుగా అప్పటికి బిడ్డకి ఎంత వయసు ఉంటుందో తెలుసా? 86లో పుట్టాడు. ఎవరు 86లో ఎవరు పుట్టారు? 86 ఎవరికి ఉంది వయసు? అబ్రహాం గారికి. 100 సంవత్సరాల్లో ఇస్సాకు పుట్టాడు. 86 నుంచి 100కి ఎంత అవుతుంది వయసు? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు. ఆ తర్వాత పాలు విడిచేపట్టుకు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వేసుకోండి, ఎంత ఉంటుంది వయసు వాడికి? 16-17 సంవత్సరాల వయసు. పెద్దోడు వాడు. ఎవరు? ఇష్మాయిలు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు పిల్లల్ని ఏం చేస్తున్నాడు? అందరి ముందు అందరిని అపహాసం చేస్తాడు. వాళ్ళ నాన్నని, తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, ఆ పిల్లవాడిని బాల విషయంలో అందరినీ అపహాసం చేస్తున్నాడు.
ఆలోచన చేయండి ఎలా పెంచింది. ఇంత పెద్ద వయసులో ఉన్న ఆ బిడ్డని ఎలా పెంచాలి? ఈ పాటికి వాడికి జ్ఞానం వచ్చింది, అన్నీ ఉన్నాయి వాడికి. ఇంటర్మీడియట్ చదివే వయసు అనమాట అది. ఆలోచన చేయండి. కనుక తల్లి సరైన మార్గంలో కుమారుణ్ణి పెంచలేదు. హాగర్ విషయంలో మన ఫెయిల్యూర్స్ ఏం చూస్తున్నాము? హాగర్ విషయంలో మన ఫెయిల్యూర్స్ ఏం చూస్తున్నాము? ఒకటి, తనకు తక్కువ స్థితిలో నుంచి ఎక్కువ స్థితిలోకి తీసుకొచ్చేపాటికే ఆమెకు లభించిన దాన్ని బట్టి గర్భము ఆమె ఏమైందంట, తన యజమానురాలు నీచురాలుగా కనబడిందంట. అహంకారం, గర్వం వచ్చేసింది, అహంకారం వచ్చేసింది ఆమెకు. లోబడే స్వభావము ఆమెకు లేదని దేవుడు చెప్తున్నాడు అక్కడ, అవునా లేదా? లోబడిపో అని చెప్తున్నాడు మళ్ళా. అంత మాత్రాన లోబడింది, వచ్చింది. బిడ్డ కన్న తర్వాత దరదాపులకు వాళ్ళ ఇంట్లోనే 17 సంవత్సరాలు ఉంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు ఇస్సాకు పుట్టి పాలు వదిలేదాకా. ఇన్ని సంవత్సరాలు తన బిడ్డకు భయము, ఇంకా ఏది పద్ధతి ఏది నేర్పించలేదు. ఫెయిల్యూర్గా కనబడుతుంది. కనుక మన బిడ్డలు మనము తల్లి జాగ్రత్తగా ఏం చేయాలి? తల్లే పెంచాలండి. తల్లే పెంచాలని బైబిల్ చెప్తుంది. తల్లే పెంచాలి. లేకపోతే ఆ బిడ్డలు అందరూ ముందు మాట్లాడేది, అందరూ ముందు తిరిగేది, లేకపోతే అందరూ ముందు చేసే పనులను బట్టి ఎవరినంటారు తెలుసా? ముందు తల్లినే అంటారు. ఎవరంటారు? ఎప్పుడు తల్లి దగ్గర ఉంటుంది. తల్లి మీకు తెలుసా, మనం భవిష్యత్తులో మోషే తల్లిగారి దగ్గరికి వెళ్తాం. ఎవరి దగ్గరికి వెళ్తాము? స్త్రీల యొక్క పరంపరలో మనము మోషే గారి తల్లి దగ్గరికి వెళ్తాం. మోషే తల్లి ఎలాంటిదో తెలుసా అండి? పాలిస్తూనే రే నువ్వు ఇశ్రాయేలు కుమారుడివి, నువ్వు లేవి కుమారుడివి, నువ్వు అక్కడ వారి కుమారుడు కాదు, ఏ రోజైనా జ్ఞాపకం ఉంచుకో, నువ్వు అక్కడ కుమారుడు కాదు అంటూ ఆమె పాలు ఇస్తూనే పాఠాలు నేర్పుతుందటండి. వాడు మోషే ఆయన దర్దాపుగా ఆ బిడ్డ 3, 4, 5 సంవత్సరాలు వచ్చే సమయం వరకు పాలు వదిలేదాకా ఏం చేస్తుంది? మాటలు చెప్తూనే ఉంది. ఇంక వెళ్ళిపోతాడు మళ్ళీ అక్కడికి. పాలు వదిలిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతాడు. పాలు వదిలేదాకా ఫరో కుమార్తె డబ్బులు ఇచ్చి ఏం చేస్తుంది? పెంచమని చెప్పింది. తన తల్లి దగ్గరే ఆమె తల్లి అని తెలీదు వాళ్ళకి. ఫరో కుమార్తెకు మోషే తల్లి దగ్గరికి తిరిగి పంపించాలన్న విషయం తెలియదు. జీతం ఇచ్చి పాలిస్తుంది ఆమె. ఆమె ఏం చేస్తుందంటే చిన్నప్పటి నుంచి చెప్తుంది అన్ని విషయాలు. అది 40 సంవత్సరాల్లో ఆయనకు జ్ఞాపకం వచ్చాయి. అందుకే మన బిడ్డలకి మనం ఎప్పుడు దేవుని భయాన్ని, దేవుని గురించి నేర్పిస్తూ రావాలి. అది ఆదాం ఇట్లా, అబ్రాహం ఇట్లా, వారిట్లా, వీరిట్లా, మైనస్ ప్లస్ బైబిల్లో నుంచి నేర్పిస్తే ఆ విశ్వాస వాక్యం వాళ్ళకి ఎక్కితే వారు సరిచేయబడతారు. ఆదాం అవ్వలు ఏం చేశారు? బయటకు వచ్చిన తర్వాత, నాన్న దేవుని కలవాలంటే మనం బలి అర్పించాలని ప్రతిరోజు సాయంత్రం, ప్రతిరోజు ఉదయం వాళ్ళ కుటుంబ ప్రార్థన పెట్టుకున్నప్పుడల్లా కూడా ఇద్దరు చెప్తున్నారు. కయ్యనికి విశ్వాసకి. కయ్యనికి ఏమో ఇట్లా గీరుకుంటాడు, నిద్రపోతాడు, లేస్తాడు, పైన కూర్చుంటాడు, కింద కూర్చుంటాడు, ఏందో చెప్తాడులేనా అనుకున్నాడు. కానీ హేబేలు బాగా విశ్వాసం ద్వారా వింటున్నాడు. ఇట్లా అవునా నాన్న, అవునా అంటూ విని ఏమైందమ్మా, అతనికి విశ్వాసం వచ్చింది. ఒకరోజు బలిచ్చే సమయం వచ్చింది. ఆ బలిచ్చే రోజున ఎవరేంటనేది నిరూపించుకున్నారు. ఒక ఆయన మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళినాడు. ఎవరు? ఈ లోకాన్ని వదిలి హేబేల్. మొట్టమొదటిగా మరణాన్ని చూసింది ఎవరు? ఆయనే. ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. దేవుని సంధికి వెళ్ళిపోయాడు. కయ్యను దేవుని సంధికి వెళ్ళలేదు. ఎక్కువ రోజులు భూమి మీద బతికాడు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఏదో ఒక రోజు వాళ్ళు 1000 సంవత్సరాలు బతికినా వాళ్ళకేం పెద్దగా భూమి మీద ఏమి ఈ లోకం వదిలేసి వెళ్ళిపోయారు. మనం 70 సంవత్సరాలు కూడా బతకం. మనదేం పెద్దదనుకోద్దండి. ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న జీవితానికి నువ్వు నేను అనుకుంటూ దినాలు గడిచిపోతున్నాయి. మనలో మార్పు మాత్రము రావడం లేదు. మార్పు రావాలి. మార్పు అనేకులకు కనపరుచుకునే రీతిగా మనం ఉండాలి. బైబిల్ స్త్రీలు మనకు నేర్పుతున్న పాఠాలు. దేవునికి మహిమ కలుగును గాక.